అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ఈ దినం దేవుని వాగ్దానం, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను. యెహెజ్కేలు 34:26. ఋతువుల ప్రకారము వర్షం కురిపించేదను, దీవెన కర్మగ వర్షములు కురియును. ప్రభువు యెహోవా సెలవిస్తున్న మాట ఇది. ప్రైజ్ లార్డ్. అపొస్తలుల కార్యం 14:17 పౌలు భక్తుడు ఇలా చెప్తా ఉన్నాడు. ఆయన అంటే దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించును, ఉల్లాసంతో మీ హృదయం నింపుచు మేలు చేయించు ఉన్నాడని సాక్ష్యం చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. యోబు గ్రంథం 5:10 ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు. 37:6 నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షంతోనూ మహావర్షంతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అలాగే కీర్తన 147:8 ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. కీర్తన 135:7 భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కుయ్యినట్లు మెరుపు గుట్టించేవాడును ఆయనే. లేవికాండం 26:4 మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజిస్తారు. ఎప్పుడు 3వ వచనం, మీరు నా కట్టడలను అనుసరించి నడుచుకుని నా ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని మీ దేవుడు యెహోవా సెలవిస్తా ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 11:14 వచనం, మీ దేశమునకు వర్షం అనగా తొలకర వానను కడవర వానను దాని దాని కాలంలో కురిపించదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసము నీ నూనెను కూర్చుకుందు. 15వ వచనం, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలేందు గడ్డి మొలిపించేదను. ఇప్పుడు 13వ వచనం, మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవల్లని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినేడలా అని ప్రభువుని యెహోవా సెలవిస్తా ఉన్నారు. ఇంచుమించుగా ఇవే మాటలు 28:12 వచనం చూస్తే, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కారణంగా కురిపించుటకును నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచిదాని నిధిని తెరచును. ఎప్పుడు 1వ వచనం, నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రైజ్ లార్డ్. కీర్తన 104:19 వచనంలో ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించాడు అని వాక్యం చెబుతా ఉంది. అయితే 25:25 మన దోషములు ఋతువుల క్రమము తప్పించెను, మనకు మేలు కలుగుకుంటుటకు మన పాపములే కారణము. అందుకే జకర్యా 10:1 కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతి వాని చేనిలోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. యాకోబు 5:17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే. రక్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలమును ఇచ్చింది. యోవేలు 2:23-24 వచనాలు. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వ మందువలే తొలకరి వర్షం కడవర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుగులకు పైగా పారును. ప్రైజ్ లార్డ్. అలాగే యెషయా 30:23 వచనం, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాలుడైన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సారరసము గలదే ఇల్లును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలు మేయును.
అది 5:24 నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయనకు మనకు రప్పించినని మన మనస్సులో గ్రహించిన వారమై రండి మన దేవుడిని భయభక్తులు కలిగి ఉండము. ఆయనే తొలకర వర్షము కడవర వర్షము దాని కారణం కురిపించేవాడు కదా. అవును, ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు దేవా. మానవుడు చేసిన పాపముల వల్లనే ఋతువుల ప్రకారము వర్షము కోవకుండాను, దీవెనకరమైన వర్షాలు కురియకుండాను, కరువులు ఆహారలేమి ఎక్కువైపోతూ ఉన్నది. అందుకే దీవెనకరమైన వర్షముల కొరకు మేము నిన్ను ప్రార్థిస్తూ మా పాపములను మేము ఒప్పుకుంటూ మా పూర్ణ హృదయంతోనే పూర్ణ మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని సేవిస్తూ మీ కట్టడలను మీ ఆజ్ఞలను మీ మాటలను శ్రద్ధగా విని వాటి చెప్పున నడుచుకున్నట్లు జాగ్రత్త పడినట్లును నాకు నీ కృపనిచ్చి ఆకాశమును నీ మంచి ధన్యది తెరవమని ప్రార్థిస్తూ ఎప్పటి వలె నీ నీతిని బట్టి తొలకర వర్షము కడవర వర్షము కురిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.